పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమిగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈరోజు పెందెకోస్తు పండుగ కోసం జరుగుతున్న నవదిన ప్రార్థనలో రెండవ రోజు కార్యక్రమమునకు ఆహ్వానిస్తూ శనివారం అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా అందరికీ నవదిన ప్రార్థన ద్వారా దీవెనలు కలగాలని, తమిళ మొడక ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలపై కనికరించమని, ఈ వారము వచ్చే వారంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ కొరకు గాదే స్లీవా అజిత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు మంచి ఉద్యోగం కొరకు బాల అభినవ రెడ్డి భరణి వివాహం ఎటువంటి ఆటకం లేకుండా ఘనంగా జరిగినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు గాదే లీనో పాస్కల్ రెడ్డి ఆరోగ్యమేరి, అలాగే మెలీనా తేజాల కన్నడ పిఆర్ వచ్చినట్లుగా మంచి ఉద్యోగం, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం, కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డి మరియన్న నీరజ కుటుంబం కృతజ్ఞతగా మానస సుఖప్రసవం మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండినట్లుగా మాధుర్ మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. విన్సెంట్ జోస్ఫిన్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి చేసిన మేలులకు కృతజ్ఞతగా జెరోమ్ గ్లోరీ దిలీప్ కుటుంబాలలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా దివ్యకారుణ్యమూర్తి దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కెవిన్ ఆండ్రూ ఎంసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, మేరీ లియోనాకి 10th ఎగ్జామ్లో మంచి గ్రేడ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఈ నవదన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశం నెరవేరని ప్రభుని ఆశతో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవవుట్టగైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవవుట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. పేరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాము.
పాపముల మన్నిపును విశ్వసించుచున్నాము. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాము. నిత్య జీవమును విశ్వసించుచున్నాము. ఆమేన్. ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మ గీతము పాడుతూ ఆత్మదేవుని యొక్క రాకడ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవ్రీడే వీ టేక్ అ సాంగ్ ఆన్ ద హోలీ స్పిరిట్, ఇన్వైటింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ద అనాయింటింగ్ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు కమ్ అపాన్ us. ఈరోజు కూడా జకరయ 4వ అధ్యాయం 6వ వచనం, సైన్య బలము వలన కానీ నీ సొంత బలము వలన కానీ నీకు విజయము కలుగదు, నా శక్తి వలన నీకు విజయము కలుగును. అనేక మంది ఓడిపోతున్నారు. ఓటమి అది ఎగ్జామ్లో కావచ్చు, జీవితంలో కావచ్చు. ఈ రోజులలో అలాంటి వాళ్ళకు పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా బలమోసగబడి శక్తితో నింపబడి జయం పొందే రోజులుగా మారునుగా. జకరియా చాప్టర్ 4:6, నాట్ బై మై మైట్, నాట్ బై మై పవర్, but by the power of the Holy Ghost, and because of the Holy Ghost power we receive victory. All those who are waiting for some or the other way, those who are defeated, for victory the Holy Spirit may it come upon me, you and the whole world. మొదటి సామువేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం, సామువేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నల ఎదుట దావీదును అభిషేకించేసెను. ఆ దినము మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవేశించి అతనితోనే ఉండిపోయాను. 1 Samuel 16:13, Samuel took the oil and in front of his own brothers anointed David, and from that day the Holy Spirit dwelt upon him. దేవా, అదే తైల అభిషేకం మా మీద కూడా వచ్చి రాజాలాగా జీవించుటకు మాకు వరప్రసాదం దయచేయమని పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25-26 వచనములు. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మిమ్ము శుద్ధి చేయుదును, మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేసి మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. There are few things Ezekiel chapter 36, 25-26 as a prophecy we hear like this. It says like this: I will sprinkle clean water on you and make you to be washed, and I will remove every kind of iniquity from your life. I will give you a new heart and also new spirit. ఆపరేషన్ జరిగిపోతుంది. ఈ గుర్తులో మన ప్రతి అవయాన్ని నూతనీకరించే దేవుడు అలా చెప్తున్నాడు. శుద్ధి చేస్తాడు, నూతన అవయమును దయచేస్తాడు. ఇది వాగ్దానం. ఈ వారంలో ఈ 9 రోజుల్లో ఇవి మన ఇంటిలలో మన హృదయంలో జరుగునుగా. ఆమేన్. పాడుదాం, ప్రభుని ఆత్మ కోసం ప్రార్థిద్దాం. శుద్ధీకరించు, శుద్ధీకరించు, ఈ పాపిని శుద్ధీకరించు, తొలగించు, తొలగించు, నా బంధకాలను తొలగించు. శుద్ధీకరించు, శుద్ధీకరించు, ఈ పాపిని శుద్ధీకరించు, తొలగించు, తొలగించు, నా బంధనాలు తొలగించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధీకరించమని, బంధకాలను తొలగించమని గుర్తులో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకవైపు దుష్ట ఆత్మ మనతో పోరాడును, అటువైపు మనమును నింపబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ మన తరఫున పోరాడును, యుద్ధం చేయును. అది చాలా మంది అభిషేక్తుల జీవితంలో మీరు చూసి ఉంటారు బైబిల్ గ్రంథంలో. ద అనాయింటెడ్ పీపుల్ when they were fighting against the powers of darkness, it was the Holy Spirit, whether it is an enemy, man or a woman or Satan, it was always Holy Spirit finally conquered them. నిర్గమకాండం 14:14లో దేవుడి గురించి ఇలా రాయబడి ఉన్నది, యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు. Exodus 14:14 we hear, and the evil spirit attack us and people fight against us, God himself will fight for us. Amen. We are supposed to keep still at that moment, not to be moved by what happens around. రోమీయులకు రాసిన 8:31 అందుకే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అని పౌలు అడుగుతున్నాడు. Romans 8:31, that's why Paul says, when God is with us, who can be against us? Holy Spirit is with us. పరిశుద్ధాత్ముడు మన కోసం, మనతో, మనలో ఉండి యుద్ధం చేయనుగా. ఆమేన్. ప్రార్థనతో పాడదాం. ప్రేమన సహోదరి సహోదరులారా, యుద్ధము యెహోవాదే. నా శక్తి శూన్యం, నీ శక్తి శూన్యం, యుద్ధము యెహోవాదే. నా పక్షన దేవుడుండగా విరోధి నాకెవడు? నా శక్తి శూన్యం, నీ శక్తి శూన్యం, యుద్ధము యెహోవాదే. నా పక్షాన దేవుడుండగా విరోధి నాకెవ్వడు? శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. ప్రభు ఆత్మ మనలోనికి వచ్చి మన తరఫున పోరాడాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనల్ని రక్షించును, సంరక్షించును, యుద్ధం చేయును, జయమిచ్చును. Amen. పరిశుద్ధ ఆత్మదేవుడు రెండవ రోజు నవదిన ప్రార్థనలో ఇవన్నీ జరుగును గాక. Amen. The Lord will protect us, He will Amen. save us, He Amen. will fight for us,
you'll win every battle for us. ఆమేన్. That's what we are praying for from the Holy Spirit. అందరు కలిసి సంరక్షణ కోసం యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతం నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును జరుగుతున్న ప్రతి పనిని జరుగుతున్న ప్రతి పనిని డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడులో నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ వడక ముగించుకొని వడకం ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న ఇంటికి తిరిగి వెళుతున్న ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను కాపాడు. కాపాడుము. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగా మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నా. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. నీరసపడిపోయి ఎముకలలో సమస్య, నరాలలో సమస్య, అలాంటి 10 మందిని దేవుడు ఈరోజు విడుదల చేస్తూ అర్చన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తాడు. కడుపులో ఒక గడ్డ, అది 2 రోజుల్లో మాయమైపోయినట్టు దేవుడు చేయబోతున్నాడు. 4వ గురు కీర్తన 51:2 నా దోషముల నుండి నన్ను కడిగి వేయుము, నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయుము. Psalm 51:2 Lord, from all the iniquities, from all that is not of your kingdom, wash me and cleanse me. కీర్తన 103:3 అతడు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును. ఎస్, ఇట్ ఈస్ రిటన్, హీ విల్ ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ హీ విల్ హీల్ ఆల్ యువర్ ఇన్ఫర్మిటీస్, సిక్నెస్. Psalm 103:3. దేవా, నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరికీ ఈ 2 విషయాలు, పాపములన్నిటి నుండి, వ్యాధులన్నిటి నుండి విడుదల కలుగును. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శుద్ధి చేయుము, శుద్ధి చేయుము, పాపము నుండి శుద్ధి చేయుము. స్వస్థపరచుము, స్వస్థపరచుము, వ్యాధుల నుండి స్వస్థపరచుము. శుద్ధి చేయుము, శుద్ధి చేయుము, పాపం నుండి శుద్ధి చేయుము. స్వస్థపరచుము, స్వస్థపరచుము, వ్యాధుల నుండి స్వస్థపరచుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధి చేయుటకై, పాప మలినం తొలగించుటకై, వ్యాధులు నయం చేయుటకై ఈ 9 రోజులు దేవుడు మనల్ని దీవించమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వచ్చే ఆదివారం అంటే రేపు కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం జరిగే పెందెకోస్తు పండుగకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మంచి వాతావరణమును ప్రభు దయచేయమని అందరూ కూడా అందరూ కలిసి ఇది సెంటర్ పండుగ, మీ తల్లి ఇల్లు పండుగ. రండి, ఆహ్వానిస్తూ ఉన్నాను. దిస్ ఈస్ ద ఫీస్ట్ ఆఫ్ ద సెంటర్. దిస్ హస్ బ్రాట్ ఫోర్త్ మెనీ చిల్డ్రన్ and they are able to live because spiritually today many are reporting like that whenever they come because of this center. And the center's feast day is your own feast day. Come and be blessed. ఒక్కరోజు థ్యాంక్స్ చెప్పండి. ఈ సెంటర్ ద్వారా అనేక మంది మేరలు పొందుకున్నారు. మీరు రండి, ఈ సెంటర్ యొక్క పండుగ. సో మెనీ రిసీవ్డ్ ఫేవర్ ఫ్రమ్ దిస్ సెంటర్. జస్ట్ వన్ డే టేక్ ఆఫ్ ఆన్ కమింగ్ సండే, దట్ ఈస్ 19th, అండ్ బీ బ్లెస్డ్. అలాగే ఈ నెలలో 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న స్వస్థత విడుదల మహాసభకు రండి, దేవుని దీవెనలు పొందండి. ముందే చెప్పినట్టు సికింద్రాబాద్, హైదరాబాద్ పరిమితంలో ఉన్నవాళ్ళు వచ్చి వెళ్ళేటట్టు చూసుకోండి. ఇక్కడే ఉండాలంటే హాల్లో పడుకునే అవకాశం ఉన్నాయి. రూమ్స్ వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళకు అందించబడుతున్నాయి. ప్లీజ్ రిమెంబర్ 26th మార్నింగ్ టు 29th afternoon we have the healing and deliverance convention. City, those who belong to the city, please come and go, or if you like to sleep in the main hall, you are welcome to do so, but room will not be allotted for the local people because many want to come from outside. దయచేసి గమనించండి, ఆదిలాబాద్ మేత్రాసనముకు చెందినటువంటి బిడ్డలు, మంచిర్యాల మందమారి దగ్గర ఉన్నటువంటి బిడ్డలు, జంట వెంకటాపురం అనే విచారణలో మన టీం 3 మరియు 4వ తారీఖున, జూన్ 3వ తారీఖున 4వ తారీఖు సాయం సమయం 6 నుంచి 9 గంటల వరకు స్వస్థత కూటం నెరవేర్చడానికి వస్తున్నాం. డిఎంఐ 24/7 గ్రూపు. ఒకవేళ ఈ గ్రూపులో జాయిన్ కావాలని అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడే జాయిన్ కండి, తర్వాత ఆ రోజు మీకు సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వబడుతున్నాయి. దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ మంచిర్యాల్, మందమారి అండ్ ఆదిలాబాద్, దట్ సైడ్, జంట వెంకటాపురం, we have 2 days convention, that is June 3rd evening, June 4th evening. You are welcome to collect your DMI certificates and participate in the healing convention. చివరి గుర్తు కీర్తన 84:8 వచనం, Psalm 84:8, దేవా నా వేడుకోళ్ళను ఆలకింపు, నా మొర్ర విను. Psalm 84:8, Lord, please listen to my prayer and hear my groaning. కీర్తన 118:8 వచనం, ప్రభు నా కన్నీటిని తుడిచెను, నన్ను కాలు జారి పడనీయను. ఈ వారంలో ఎన్నిసార్లు కింద పడవలసిన పరిస్థితి, నాకైతే 2-3 సార్లు జరిగింది. ఒకవేళ అలా పడి ఉంటే ఈరోజు ఈ తమిళ వడకం అలాంటివి జరిగేది కాదు. అలా మీకు కూడా జరిగి ఉండవచ్చు. ఎన్నిసార్లు కింద పడి లేచి
మీరు అయినా బ్రతికి ఉన్నారు. నేనైతే జారి పడబోయాను ఒక చోట్ల, కార్పట్ మీద నడిచినప్పుడు. ఆ రోజు పడి ఉంటే ఓడకంలో కొద్ది ఇబ్బందులు కలిగేది. అఫ్కోర్స్ ఎవరో ఒకరు నడిపించి ఉంటారు. అలా మీకు కూడా మీ కుటుంబం నడవటానికి దేవుడు చాలా విషయాలు మీకు సహకరించాడు. ద్వితీయోపదేశ కాండం 20:4 ప్రభు మీతో వెడలి వచ్చి మీ తరఫున పోరాడును, శత్రువులు నుండి మేము రక్షించు. Deuteronomy 20:4. The Lord will leave everything and come along with you and fight for you. Amen. And He will save you from your enemies. Amen. 9వ రోజు నవదిన ప్రార్థనలో 2వ రోజు ఈ లింక్ను అందరికీ పంపండి. మరియ తల్లి మన కోసం ప్రార్థిస్తున్న గొప్ప దినం ప్రార్థనతో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. వినుమయ్యా వినుమయ్యా మా మొర వినుమయ్యా, జయమునిము జయమునిము మా కన్నిటికి జయమునిము. వినుమయ్యా వినుమయ్యా మా మొర వినుమయ్యా, జయమునిము జయమునిము మా కన్నిటికి జయమునిము. బలము మల్ల పరాక్రమము మల్ల ஆவியினாலாகும், தேவ ஆவியினால் ஆகும். ஹalleluya 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 ஹalleluya. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లింక్ను ఇతరులకు పంపించి నవదన ప్రార్థనలో పాల్గొనటానికి సహకరిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే పెందకోస్తు పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళ ముడక ముగించుకొని వెళ్ళిన వారు వెళ్తున్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసి విన్నపాలతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న ఈ సెంటర్లో పనిచేస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత విడుదల మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారములలో పెళ్లిళ్ళు జరగబోతున్న కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈరోజు పాడిన పాట ద్వారా ఆయన శక్తి, మన శక్తి కాదు, మనలో ఉన్న బలహీనతలు ఆయన శక్తి ద్వారా పరిపూర్ణమై శక్తిగా, జీవముగా, విడుదలగా, అద్భుతముగా, ఉజ్జీవముగా మారునుగాక. ఆమేన్. నరనరాలలో, అణువులో, ఎక్కడ ఏ ఎముకలలో, ఎక్కడ ఏ అవయములో రోగమున్న యేసు క్రీస్తు ఆత్మ, యేసు క్రీస్తు రక్తం
మీలో ప్రవగించి మిమ్మల్ని స్వస్థపరచునుగా. ఆమేన్. Every evil spirit may be bound by the fire of the Holy Spirit. ఆమేన్. Every sickness be healed by the power and the anointing of the Holy Ghost. ఆమేన్. In Jesus name we pray. ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నవదిన ప్రార్థనల 2వ రోజుకు చేరిన మిమ్మలను పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ 9 రోజుల లోపల అద్భుతాలు చేసి సాక్షులుగా మార్చునుగాక. As we are celebrating the feast of Pentecost on 19th, as we are celebrating and preparing this novena, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come upon you, deliver you, heal you, and become testimony for you. In Jesus' name we pray. శక్తితో కాదు, నా బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభువా, నీ ఆత్మ కార్యమేగా.